హాయ్, వెల్కమ్ టు గ్రూప్స్ తెలుగు. మామూలుగా పార్లమెంటులో సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అయిందని వింటుంటారు. రాష్ట్రపతిని తొలగించడానికి స్పెషల్ మెజారిటీ కావాలంటారు. ఇంకా ఎఫెక్టివ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ అని కూడా వింటుంటారు. అసలు ఈ మెజారిటీలు ఏంటి, ఇవి ఎన్ని రకాలు, ఎందుకు వాడతారు, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పార్లమెంట్లో వచ్చేసి మెజారిటీలు 5 రకాలు ఉన్నాయండి. సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే సభకు వచ్చిన వాళ్ళల్లో 50% కంటే ఎక్కువ మంది ఓట్ వేయాలి, అప్పుడు బిల్లు పాస్ అయిపోయినట్టు. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. మరి బిల్స్ అండ్ మోషన్స్ ఏమేమి సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తారు అంటే ఫస్ట్ వన్, ఆర్డినరీ బిల్, మనీ బిల్స్, ఫైనాన్స్ బిల్స్, కాన్ఫరెన్స్ అండ్ నో కాన్ఫరెన్స్ మోషన్స్, సెన్సార్ మోషన్స్, ఎలక్షన్ ఆఫ్ స్పీకర్, జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ ఆర్డినరీ బిల్స్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనీ బిల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఈ మనీ బిల్ గురించి రాజ్యాంగంలోని 110 ఆర్టికల్లో ఉంటుంది. ఈ 110 ఆర్టికల్లో ఏ నుంచి ఎఫ్ వరకు పాయింట్స్ లిస్ట్ చేసి ఉంటాయి. ఆ పాయింట్లలో ఏదైనా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మ్యాటర్స్ అనేవి ఏదైనా బిల్లులో కనుక ఉంటే, ఈ ఏ టు ఎఫ్లో ఉన్న పాయింట్స్లలో ఏదైనా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ బిల్లులో కనుక ఉంటే దాన్ని మనీ బిల్ అంటారు. ఈ మనీ బిల్లులు అనేది లోక్సభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టాలి. అది కూడా మన రాష్ట్రపతి అనేది ముందు అనుమతి ఉండాలి ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి. అంటే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకొని బిల్లును ప్రవేశపెట్టాలి. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనేది నిర్ణయించేది అధికారం స్పీకర్కే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ బిల్. ఈ ఫైనాన్స్ బిల్లో మనీ మ్యాటర్స్తో పాటు ఇంకేదైనా ఎక్స్ట్రా మ్యాటర్స్ ఉన్నట్టయితే దాన్ని ఫైనాన్స్ బిల్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే మనీ బిల్లో రాజ్యసభకు ఎక్కువగా అధికారం ఉండదు. 14 రోజుల వరకు మాత్రం దాన్ని ఆపగలుగుతుంది. అమెండ్ చేసే అధికారం కూడా ఏం లేదు రాజ్యసభకు. 14 రోజుల తర్వాత ఆ బిల్లు రాజ్యసభ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బిల్లు పాస్ అయినట్టే. కానీ ఫైనాన్స్ బిల్లో మాత్రం అట్లా కాదు, 2 సభలకు సమానమైన అధికారాలు ఉంటాయి. దీనికి కూడా ప్రెసిడెంట్ ప్రేయర్ రికమెండేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్లులో కనుక డెడ్ లాక్ అనే పరిస్థితి, అంటే రాజ్యసభ కనుక ఒప్పుకోకపోయినట్టయితే జాయింట్ సెషన్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫరెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ మోషన్. ఇక్కడ కాన్ఫిడెన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఒక ప్రభుత్వానికి పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో దానికి మద్దతు ఉందా లేదా, సభ్యుల మద్దతు ఉందా లేదా తెలుసుకోవడానికి వాడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ మోషన్. ఈ సెన్సార్ మోషన్ ఎప్పుడు సభలో పెడతారంటే ఏదైనా ప్రభుత్వ పాలసీకి సంబంధించి ప్రతిపక్షాలు నచ్చనప్పుడు ఆ మోషన్ని ప్రవేశపెడతాయి. ఆ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కనుక ఆమోదం పొందితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ ఎలక్షన్కు సింపుల్ మెజార్టీ. జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ డెడ్లాక్ వచ్చినప్పుడు పార్లమెంటు జాయింట్ సెషన్ కూడా సింపుల్ మెజార్టీనే వాడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ మెజార్టీ. అబ్సల్యూట్ మెజార్టీ అంటే ఏంటంటే మొత్తం పార్లమెంటు స్ట్రెంత్లో 50% కంటే ఎక్కువ మంది ఓట్ వేయాలి. సభకి ఎంతమంది వచ్చిర్రో రాలేదు అది వాళ్ళకి సంబంధం ఉండదు. కోరం వస్తే సరిపోతుంది. కోరం అంటే 10%. ఇక్కడ 10% అంటే 545/2 అంటే 55 అన్నట్టు. 55 మెంబర్స్ వస్తే సభ స్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ సింపుల్ మెజార్టీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్గా 55 కోరం కాబట్టి 56 మంది కనుక వచ్చినట్టయితే 29 మంది ఓటేశారనుకో ఆ బిల్లు పాస్ అయిపోయినట్టే. అది సింపుల్ మెజార్టీ. కానీ ఇక్కడ అబ్సల్యూట్ మెజార్టీ అట్లా ఉండదు. 50% మొత్తం స్ట్రెంత్లో 50% మంది ఓటేయాలి ఆ బిల్లుకు, అప్పుడే కనుక అది పాస్ అవుతుంది. సింపుల్ మెజార్టీలో కోరం కంటే ఎక్కువ మంది ఉన్నట్టయితే వాళ్ళు ఎంతమంది మెజార్టీ 50% కంటే ఎక్కువ మంది ఓటేస్తే ఆ బిల్లు పాస్ అయిపోతుంది. అబ్సల్యూట్ మెజార్టీతో అలా కాదు. పార్లమెంట్ స్ట్రెంత్లో 50% కంటే ఎక్కువ మంది ఓటేయాల్సిందే. సో ఇక్కడ 545 మంది కాబట్టి /2 272.5 అంటే 273 మంది ఓటేయాలి కంపల్సరీగా. సో ప్రత్యేకంగా అబ్సల్యూట్ మెజార్టీని అనేది ఏ బిల్లుకు ప్రత్యేకంగా వాడరు. ఎట్లా అంటే స్పెషల్ మెజార్టీతో కలిపి వాడతారు. స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ మెజార్టీ. అబ్సల్యూట్ మెజార్టీ, సింపుల్ మెజార్టీ, ఇప్పుడు ఎఫెక్టివ్ మెజార్టీ. ఎఫెక్టివ్ మెజార్టీకి అబ్సల్యూట్ మెజార్టీకి జస్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏంటంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ఎఫెక్టివ్ స్ట్రెంత్. మరి ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే ఏంటంటే టోటల్ స్ట్రెంత్ మైనస్ వెకేషన్స్.
ఇక్కడ వెకేషన్స్ అంటే రాజీనామా చేయడం కానీ, రిజైన్ చేయడం కానీ, లేదంటే అనుకోని కారణాల వల్ల చనిపోవడం కానీ వల్ల సీట్ అనేది వేకేట్ అయితే వాటిలో సీట్ల ఆ నెంబర్ అనేది తీసేయాలి. అప్పుడు అది ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 545 మంది సభ్యులు కాబట్టి జస్ట్ ఒక 5 మంది కనుక లేరు అనుకోండి, రిజిగ్నేషన్ కానీ డెత్ వల్ల కానీ ఆ సీట్లు ఖాళీ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే 540. సో ఈ 540లో సగం మంది ఓటేయాలన్నట్టు. సగం మంది కనుక ఓటేస్తే, సగం మంది కంటే ఎక్కువ మంది ఓటేస్తే అది బిల్లు పాస్ అయిపోయినట్టు. అది ఎఫెక్టివ్ మెజార్టీ. అబ్సల్యూట్ మెజార్టీ అట్లా కాదు, మొత్తం 545 టోటల్ స్ట్రెంత్ వాళ్ళు ఉన్న అంటే వేకేషన్స్తో సంబంధం ఉండదంటే. ఎఫెక్టివ్ మెజార్టీలో వేకేషన్స్ తీసేస్తారు, అది ఎఫెక్టివ్ మెజార్టీ. ఇక్కడ రెండింటిలో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్ట్రెంతే, కానీ అక్కడ అబ్సల్యూట్ మెజార్టీ, ఇక్కడ ఎఫెక్టివ్ మెజార్టీ. అక్కడ వేకేషన్స్ లెక్కలోకి తీసుకోరు, ఇక్కడ వేకేషన్స్ని లెక్కలోకి తీసుకుంటారు. సో ఇట్లా ఎఫెక్టివ్ మెజార్టీతో ఎవరెవరిని రిమూవ్ చేస్తారు అని అంటే, రిమూవల్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళని కూడా రిమూవ్ చేయడానికి ఈ ఎఫెక్టివ్ మెజార్టీని వాడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ. ఇప్పటి వరకు సింపుల్ మెజార్టీ, అబ్సల్యూట్ మెజార్టీ, ఎఫెక్టివ్ మెజార్టీ చూసాం. ఇప్పుడు సింపుల్ మెజార్టీ చూడాలి. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఈ స్పెషల్ మెజార్టీని ఆర్టికల్స్లో, రాజ్యాంగంలోని ఆర్టికల్స్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అక్కడ సింపుల్ మెజార్టీలో ఏం తెలుసుకున్నాం మనం, 50% ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇక్కడనేమో 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో సభకు ఒకవేళ 300 మంది కనుక వచ్చినట్టయితే 2/3 అంటే 200 మంది ఓటేస్తే అది స్పెషల్ మెజారిటీతో నెగ్గిందని అంటారు. అంటే పర్టికులర్ వాటికి మాత్రమే ఈ స్పెషల్ మెజారిటీని వాడతారు. అవి ఏంటంటే రాజ్యసభ, స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్కి సంబంధించి రాజ్యసభలో ఏదైనా మార్పులు కనుక చేయాలనుకుంటే, ఏదైనా బిల్లు కనుక పెట్టాలనుకుంటే ఈ స్పెషల్ మెజార్టీని వాడతారు. ఆర్టికల్ 249 దీని గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 312, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి, వాటిని కనుక కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఈ స్పెషల్ మెజార్టీ అవసరం అవుతుంది. 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో ఆర్టికల్ 249, ఆర్టికల్ 312కి ఈ స్పెషల్ మెజార్టీని వాడతారు. అంటే స్టేట్ లిస్టులో ఉన్న మ్యాటర్కి సంబంధించి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, లేదంటే కొత్త ఆల్ ఇండియా సర్వీసులను క్రియేట్ చేసినప్పుడు కానీ ఈ స్పెషల్ మెజార్టీ ఫస్ట్ వన్, ఈ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అనే స్పెషల్ మెజార్టీని వాడతారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ విత్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ దెర్ ఈజ్ అబ్సల్యూట్ మెజార్టీ. ఇందాక చెప్పాను కదా స్పెషల్గా వాడతారు, స్పెషల్ మెజార్టీతో కలిపి అబ్సల్యూట్ మెజార్టీనని ఇక్కడ ఈ సెకండ్ కేసులో వాడతారు అన్నట్టు. అసలు ఇక్కడ దీని మ్యాటర్ ఏంటంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉండాలి, 2/3 మంది ప్రజెంట్ వచ్చిన వాళ్ళలో 2/3 మంది ఓట్ వేయాలి. సో ఇప్పుడు 300 మంది సభకు వచ్చారనుకోండి, అందులో 200 మంది ఓట్ వేసారనుకోండి, అది 2/3 మెజార్టీ అవుతుంది, అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. కానీ ఇక్కడ అబ్సల్యూట్ మెజార్టీ అన్నారు అంటే 273 మంది ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది అబ్సల్యూట్ మెజార్టీ విత్ స్పెషల్ మెజార్టీ కాదు. ఈ రెండో కేసులో అప్పుడు బిల్లు పాస్ కాదు. వచ్చిన వాళ్ళల్లో 2/3 మంది ఓటేయాలి, అందులో మళ్ళీ 273 మంది కంటే ఎక్కువ ఉండాలి 2/3 అనేది. అప్పుడైతేనే అది స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ అంటారు. అంటే సగం మంది కంటే ఎక్కువ మంది ఖచ్చితంగా ఓటేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అని అంటే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విచ్ డు నాట్ అఫెక్ట్ ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థను ఇబ్బంది పెట్టని ఏదైనా బిల్లులను, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లులను సంబంధించిన మ్యాటర్లో ఈ స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీని వాడతారు. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించడానికి వాడతారు. సిఈసి కాగులను తొలగించడానికి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించడానికి కూడా వాడతారు. అంటే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత మళ్ళీ బిల్లు సభలో ప్రవేశపెట్టాలి, అప్పుడు దాన్ని వీళ్ళు ఆమోదించాలి. అప్పుడు అది బిల్లు 6 నెలల వరకు ఉంటుంది అన్నట్టు ఏది నేషనల్ ఎమర్జెన్సీ అనేది. సో ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ గురించి వచ్చింది కాబట్టి కొంచెం నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ఎలా పెడతారంటే, క్యాబినెట్ అనేది రిటర్న్గా ప్రెసిడెంట్ కనుక పెట్టండి నేషనల్ ఎమర్జెన్సీని అని చెప్పినప్పుడు ప్రెసిడెంట్ అనే అతను నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు. అది వితిన్ 1 monthలో సభ అనేది దాన్ని ఆమోదించాలి, పార్లమెంట్ అనేది. అప్పుడు మళ్ళీ అది 6 months వరకు ఉంటుంది. 1 month లోపు దాన్ని ఆమోదించకపోతే అంతే ఇంకా సంగతులు. ఇంకా బిల్లు అనేది 1 month వరకే ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా సభ అనేది ఆమోదించాలి 1 month లోపల.
అది కూడా ఇప్పుడు చెప్పిన స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయా, శాసన మండలిలో మన రాష్ట్రాల్లో, వాటిని క్రియేట్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ ఈ స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీని వాడతారు. ఇది ఆర్టికల్ 169లో ఉందన్నట్టు రాజ్యాంగంలో. ఇక లాస్ట్ వన్ వచ్చేసి స్పెషల్ మెజార్టీలో 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. అంటే మొత్తం హౌస్లో ఉన్న సభ్యుల్లో 2/3 మెంబర్స్ ఓట్ వేయాల్సిందే. ఎంతమంది వచ్చారు అనేది లెక్క ఉండదు అన్నట్టు. కోరంతో పాటు 2/3 మెంబర్స్ ఓట్ వేయాల్సిందే వచ్చిన వాళ్ళల్లో, అప్పుడే ఆ బిల్లు పాస్ అవుతుంది. దీన్ని ఎక్కడగా ఎక్కువ వాడతారంటే ఓన్లీ వన్ కండిషన్, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ను తొలగించే టైంలో అభిశంసన తీర్మానం అంటారుగా, దాన్ని ప్రవేశపెట్టి 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ దాన్ని ఆమోదించాలి, అప్పుడే ప్రెసిడెంట్ను తొలగించవచ్చు. ఇక్కడ ఇంపీచ్మెంట్ అనేది జస్ట్ ప్రెసిడెంట్కి మాత్రమే వాడతారు, ఇంకెవరికి వాడరు ఇంపీచ్మెంట్ అనేది. మామూలుగా వార్తల్లో సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి వాడుతుంటారు, కానీ మామూలుగా ఇంపీచ్మెంట్ అనే పదం రాజ్యాంగంలో ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ విత్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఈ కండిషన్ ఏంటంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ బోత్ ద హౌసెస్. రెండు సభల్లో ఉన్న వాళ్ళలో 2/3 మెంబర్స్ ప్రజెంట్, వచ్చిన వాళ్ళలో 2/3 మంది ఓట్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ద బై సింపుల్ మెజార్టీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్, సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సింపుల్ మెజార్టీతో ఆమోదించాలి ఆ బిల్లును అనేది. సో ఇక్కడ ఏంటంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ బోత్ ద హౌసెస్, రెండు సభల్లో 2/3 మెంబర్స్, వచ్చిన వాళ్ళలో 2/3 వంతు ఆమోదించాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాల అసెంబ్లీలు, సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తే అది పాస్ అవుతుంది. ఏ కండిషన్లో ఇది వర్తిస్తుంది అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ విచ్ చేంజెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నేషన్. సో GST బిల్లు టైంలో మీరు వినే ఉంటారు, సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా GST బిల్లును ఆమోదించాయి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్ ఉంటుంది కదా, స్టేట్ ఎక్సైజ్ అనేది దాన్ని రిమూవ్ చేస్తున్న టైంలో ఖచ్చితంగా రాష్ట్రాల ఆమోదం అని ఉండాలి. కాబట్టి GSTని ఆమోదించేటప్పుడు రాష్ట్రాల ఆమోదం కూడా తీసుకున్నారు. 15 కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాయి కాబట్టి GST బిల్ అనేది పాస్ అయింది. ఇక్కడ మీకు ఇంకోటి గమనించాలి, స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విచ్ డూ నాట్ ఎఫెక్ట్ ఫెడరలిజం. ఇక్కడ స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ విచ్ చేంజెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నేషన్. ఇది స్పెషల్ మెజార్టీ విత్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అనేది. ఈ రెండిట్లో కొంచెం గమనించుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మెజార్టీ, అంటే సభకు వచ్చిన వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది ఓటేస్తే ఆ బిల్లు పాస్ అయిపోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ మెజార్టీ, అంటే సభలోని మొత్తం సభ్యుల్లో 50% కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ మెజార్టీ, అంటే వెకేషన్స్ తీసేసి మిగిలిన వాళ్ళలో మొత్తం మందిలో 50% కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. అబ్సల్యూట్ మెజార్టీలో వెకేషన్స్ కలిపే ఉంటాయి, కానీ ఎఫెక్టివ్ మెజార్టీలో ఉండవు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీలో ఫస్ట్ కేసులో వచ్చేసి 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, వచ్చిన వాళ్ళలో 2/3 వంతుల మంది ఓటు వేయాలి, అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ విత్ అబ్సల్యూట్ మెజార్టీ, అంటే వచ్చిన వాళ్ళలో 2/3 వంతుల మంది ఓటేయాలి, ఆ బిల్లుకు ఓకే చేస్తూ కానీ అగ్రెస్ట్ చేస్తూ కానీ. నెక్స్ట్ వచ్చేసి అది అబ్సల్యూట్ మెజార్టీ అయి ఉండాలి, అంటే 273 ఉండాలి ఆ సంఖ్య అనేది, ఓటేసిన సంఖ్య అనేది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ విత్ 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్, వచ్చిన వాళ్ళల్లో మొత్తం స్ట్రెంత్లో 2/3 వంతుల మంది ఓటేస్తే అది పాస్ అవుతుంది. అది దేనికి వాడతారంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి స్పెషల్ మెజార్టీ విత్ రాటిఫికేషన్ బై ద స్టేట్స్. GST గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, GST ఎగ్జాంపుల్తో దాన్ని డిస్కస్ చేశాం కదా. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ బోత్ ద హౌసెస్, రెండు హౌజుల్లో 2/3 మెంబర్స్, వచ్చిన వాళ్ళలో 2/3 వంతుల మంది ఓటు చేయాలి. అలాగే రాష్ట్రాలు కూడా వాటిని ఓట్ చేయాలన్నాడు. సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు సింపుల్ మెజార్టీతో ఆ బిల్లును ఓకే చేయాలి.
సో ఇక్కడ 2/300 మంది వచ్చిన వాళ్ళల్లో 2/300 మంది ఓటు చేయడంతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు సింపుల్ మెజార్టీతో ఓటు చేస్తే అది పాస్ అవుతుంది. ఇది తెలిసిందేగా మనకు. ఫెడరల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తున్నట్టు అయితే ఈ స్పెషల్ మెజార్టీ విత్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అనేది వాడతారు. సో ఇది టైప్స్ ఆఫ్ మెజార్టీస్ ఇన్ పార్లమెంట్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చి మీకు టాపిక్ అర్థమైనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.